మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ మనకు పేపర్ 1 విషయానికి వచ్చేసరికి సో ఎక్కువగా అంటే ఏ సబ్జెక్టుల మీద ఇప్పుడు దాదాపు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు పేపర్ 1లో. సో ఏ సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది? కంపల్సరీ అన్నిటి మీద ఎంతో కొంత చూడాలి, అది మెయిన్. సో దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అనుకో, రెగ్యులర్ టచ్లో ఉండాలి, న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. మళ్ళీ రీసెంట్గా వచ్చిన ఎనీ కోచింగ్ సెంటర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, లేదంటే వివేక్ లాంటి బుక్స్ వస్తూ ఉంటాయి వీక్లీ. వాటిని వాటిని బాగా చూడండి. రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా వేరే మన టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి కావచ్చు, ఆ జనరల్ పేపర్లన్నీ తీసేయండి, ప్రీవియస్ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసి రిలేటెడ్ టు దిస్ సిలబస్ ఏం క్వశ్చన్స్ అడిగిండు, ఎలాంటివి అడిగిండు, దానికి కొంచెం ముందు వెనకాల చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంటాయి. అది పాలిటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కూడా మనం దాంట్లో వెళ్ళిపోతే మనకు టెన్సెస్ కానీ రైట్ ఎనీ ఎర్రర్ మిస్టేక్ లాంటివి వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తాడని కింద ఆప్షన్ ఇస్తూ ఉంటుంటాడు. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని అడుగుతూ ఉంటుంటాడు. అట్లా వాళ్ళ ఇష్టం. కాకపోతే దాన్ని మనం ప్రీవియస్ పేపర్లో వచ్చిన వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకు స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, స్కోర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. పాలిటీలో తెలంగాణ ఉన్నదనుకోండి, ఆ తెలంగాణ ఇష్యూ న్యూగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉంటే, స్కీమ్స్ ఏమైనా ఉంటే చూడాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాటి నేమ్స్ కొన్ని మార్చారు. ఆ మార్చినవి ఏంటివి, వాటి మీద కంపల్సరీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. రీసెంట్గా హైడ్రా మీద కంపల్సరీ క్వశ్చన్ పడే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ యా కంపల్సరీ దానికి రిలేటెడ్ కాబట్టి 100% హైడ్రా మీద చూడాలి. మరి ఎంతవరకు వర్క్ జరిగింది అనేది కూడా చూడాలి.